నిరూపణ చేసే పరిస్థితి అవుతుంది. చెప్పండి. ఇప్పుడు యోగాంధ్రకి 300 కోట్లు ఖర్చు పెట్టారు. అవి నిరుపయోగంగా ఖర్చు పెట్టారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సింగయ్య మృతిని తెరపైకి తీసుకొచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ఏమంటారు? ప్రధానమంత్రి గారు భారతదేశం అంతా కూడా యోగా నేర్పి మనుషులు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య భారతదేశం చేయాలని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు కొన్ని చేయవలసి ఉంటుంది. అది అంతేగాని చంద్రబాబు నాయుడు ఇంటికో, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవడానికో, జగన్మోహన్ రెడ్డికి ఖర్చు పెడితే దాని మీద మీరు అడిగినా నేను చెప్పిన అర్థం ఉంటుంది. ఇది కొన్ని లక్షల మంది 3,14,000 మంది జనం ఒకే చోట యోగా చేయించిన ఘనత భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదేవిధంగా దానికి అవార్డ్స్ కూడా ఇచ్చారంటే ఇచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు, లేకపోతే అడిగేవాళ్ళు మీరు పిచ్చోళ్ళు, చెప్పిదా నేను పిచ్చోళ్ళు. కాబట్టి ఏదైతే ప్రధానమంత్రి గారు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అది మనకి ప్రెస్టేజ్గా చేయవలసిన అవసరం చేసాం. అంతేగాని ఇది ఎవరి కోసం మనం ఖర్చు పెట్టింది కాదు, ఇది ఎక్కడ వృధా అవ్వలేదు. ఇప్పుడు మీ విలాసవంతమైన భవనానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైతే అక్కడ మన విశాఖపట్నంలో ఋషికొండనే దొలిసేసి గుండు చేసి దాని మీద కట్టుకున్నప్పుడు మీరేం సమాధానం చెప్పారు? ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ. ప్రజల ఆరోగ్యం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క 200 కోట్లే కాదు, కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళని చూసుకుంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆరోగ్యం. దాంట్లో భాగంగానే ఇది కూడా ఖర్చు అయి ఉంటుంది. అంతకు మించి దీంట్లో రాజకీయం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు చెప్తున్నాను నేను, ఇలా చేయొద్దు. ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఇప్పుడు ఇవాళ రాష్ట్రం నడుపుతుందంటే కేవలం ఇవాళ మన కేంద్రం నుంచి దాదాపుగా 44,000 కోట్ల రూపాయలని డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించింది. దాంట్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్లు, అలాగే అమరావతి నగరానికి 15,000 కోట్లు, అలాగే పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లు, అలాగే ఓరకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ దానికి 5,000 కోట్లు, విశాఖ రైల్వే జోన్కి అన్నీ కలిపి 44,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ప్రధానమంత్రి గారి మాటని మనం వినవలసిన అవసరం ఉంటుంది. యోగాని బాగా చేయాలి, ఈ యోగాను బాగా అవేర్నెస్ తీసుకురావాలనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారితో చర్చించినప్పుడు ఖచ్చితంగా మా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మనం చేద్దామని చెప్పినప్పుడు దానికి కొంత ఖర్చు అవుతుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా ఋషికొండని సొంతం చేసుకుని దాంట్లో ఇల్లు కడితే తప్పు. కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి అవేర్నెస్ ఖర్చు పెట్టే దాంట్లో ఏది తప్పు లేదని నా ఉద్దేశం.